వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఇక దీనిపై ఇప్పటికే కేంద్రం సర్క్యులర్ కూడా జారీ చేయడంతో ఎంపీలలో తీవ్ర అలజడి మొదలైంది. అయితే ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొత్త ఆందోళనకు దారితీస్తోంది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు జరిగితే జాతీయ స్థాయిలో తమ ప్రాతినిధ్యం మరియు రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని భయపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి వీరస్వామి సిద్ధంగా ఉన్నారు. వీరస్వామి, దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆ డీలిమిటేషన్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆయా రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పెంపు, లోక్సభ పెంపు కూడా స్థానాలు కూడా నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం 2011లో జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉందో నియోజకవర్గాల పెంపు, అదేవిధంగా చూసుకున్న తర్వాత పార్లమెంట్ స్థానాలను కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఒక కీలకమైన చర్చ కూడా నడుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు ఏ అయితే ఉన్నాయో వాటిని కుటుంబ నియంత్రణకు ఎక్కువగా పాటుపడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం డీలిమిటేషన్ చేయాలి అనే దానిపై కూడా ఒక కసరత్తు కూడా ప్రారంభమైపోయింది. దీన్ని కూడా చూసుకున్నట్లయితే మాత్రం అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆర్టికల్ 81 సవరణ బిల్లును కూడా ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే మాత్రం 54% సీట్లు కూడా పెంచాలని చెప్పి ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం 850కి పెరుగుతాయి. వీటన్నింటి పరిశీలనలో చూసుకున్నట్లయితే వీటన్నింటి పెంపు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని ఆయా రాష్ట్రాలు కూడా నష్టపోయే వాటి అవకాశాలు కొడుతున్నాయి. దీనివైపు చూసుకున్నట్లయితే మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా అన్ని పార్టీలని తీసుకొని వాటి ఏదైతే ఉన్నాయో సూచనలు, సలహాలు ఇచ్చిన తర్వాత కూడా డీలిమిటేషన్ ప్రాతిపాదికన అడుగులు ముందుకు వేయాలని ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడు చేస్తే మాత్రం జనాభా ఏదైతే ఉందో లెక్కలు చేయకుండా ఏదైతే ఉందో డీలిమిటేషన్ చేస్తే నియోజకవర్గాలు పెంపు చేస్తే మాత్రం అది నియంతృత్వ పాలన కొనసాగుతుంది అని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు నోరు మేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం నియోజకవర్గాల పెంపు, లోక్సభ చూసుకున్నట్టు మాత్రం 2026కి మాత్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏదైతే జనాభా లెక్కలు ఏదైతే ఉందో చేసిన తర్వాత వెంటనే మాత్రం ఏదైతే ఉందో వాటిని చూసుకున్నట్టు మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా చూసుకున్నట్టు మాత్రం లోక్సభ స్థానాలు పెంపు, అదేవిధంగా చూసుకోండి నియోజకవర్గాలు పెంపు చేయాల్సి ఉంటుంది. వాటి లెక్కల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యం మాత్రం తెర మీదకి వచ్చిన పరిస్థితి నెలకొంది. వీటిలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే వాటి లేదా ఉంది అని చెప్పేసి ఒక విషయం కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇది నిరుత్సాహంగా కొనసాగుతుంది. ఏదైతే ఉందో జనాభా లెక్కల ప్రాతిపదికన తీయాలి కాబట్టి జనాభా లెక్కలు ఎందుకు వాటికి తీయలేదు అని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాడు సీఎం స్టాలిన్ కూడా దీని మీద కూడా పలు విమర్శలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఒక కమిటీని కూడా నియమించాల్సిన అవసరం ఎంతైందో ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం నియోజకవర్గాల పెంపు, లోక్సభ స్థానాల పెంపు, అదేవిధంగా డీలిమిటేషన్ చేయాలి అంటే మాత్రం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదంటే మాజీ న్యాయమూర్తి, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎన్నికల కమిషన్ అధికారులు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలతో కూడా ఒక జాబితాను సిద్ధం చేసేసి వాటికి సంబంధించి కూడా ఒక కసరత్తు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మహిళా కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో మహిళలకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ 33% ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో కూడా దాదాపు 3 బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకోండి ఏదైతే ఉందో కేంద్రం మాత్రం వింత పోగొట్లు పోగుతుంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం అడుగులు ముందుకు వేసే విషయంలో మాత్రం కీలక నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుంది అని చెప్పేసి ఒక భావన కూడా వెలువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని జనాభా లెక్కలు ఏదైతే ఉందో తీసిన తర్వాతే ఏదైతే ఉందో డీలిమిటేషన్ చేసేసి దానికి సంబంధించి కూడా కసరత్తు అంటే 2026 దాకా ఉంది. ఇప్పుడు 2026 దాకా ఉంది కాబట్టి వాటన్నింటినీ పూర్తిగా గణనలోకి తీసేసుకుంటే మాత్రం ఆయా రాష్ట్రాలకు కూడా ఏదైతే ఉందో వాటికి అనుగుణంగా మాత్రం సీట్లు పెంపొందించాలని చెప్పేసి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ కూడా వస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కొంతమంది ఎంపీలు కూడా దీని మీద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల మాత్రం ఏదైతే ఉందో బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి ఇంతవరకు నోరు మీద పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ప్రతిపక్షాలు కూడా దీని మీద కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మా ప్రమేయం లేకుండా, అదేవిధంగా చూసుకుంటే మా సూచనలు లేకుండా మా ఏకాభిప్రాయంగా మాత్రం కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వస్తుందని చెప్పేసి పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, అదేవిధంగా వీరస్వామి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మరి జనాభా నియంత్రణ పాటించిన తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా మరి ఉత్తర రాష్ట్రాల్లో కూడా జనాభా అధికంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే వీలుంటుంది అంటూ కూడా పలు రాష్ట్రాల సీఎంలు అయితే కూడా తమ వాదన అయితే వినిపిస్తున్న సందర్భాలు మనం చూస్తే, అయితే దీనిపైన మరి కేంద్రం ఏమైనా పునరాలోచన జరిపే అవకాశం కనిపిస్తోందా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఒకవైపు నుంచి చూసుకున్నట్టే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కానీ మాత్రం డిమాండ్ వినిపిస్తుంది. కేంద్రం లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఎక్కువగా భాగస్వామ్యం కూడా చూసుకుంటే మాత్రం వాళ్ళ సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిల్లులు ప్రవేశపెట్టేసి మంత్రంగా ఎక్కడైతే చూసుకుంటే మాత్రం వాటిని ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కానీ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఏదైతే ఉందో వాటికి న్యాయం జరుగుతుంది, కానీ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంపీలు కూడా దీనికి సంబంధించి కూడా దీని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా సీఎంలు కూడా బయటపడిన పరిస్థితి నెలకొంది. తమిళనాడు సీఎం అయితే మాత్రం, అదేవిధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే మాత్రం వీళ్ళిద్దరు కలిసి ఏదైతే ఉందో ఇప్పటికే మాత్రం బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఉన్న చూసుకుంటే మాత్రం కేసీఆర్ కూడా ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే డీలిమిటేషన్ కి రైట్, ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇక దీనిపై ఇప్పటికే కేంద్రం సర్క్యులర్ జారీ చేయడంతో ఎంపీలలో తీవ్ర అలజడి నెలకొంది. అయితే ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొత్త ఆందోళనకు దారితీస్తోంది. దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు జరిగితే జాతీయ స్థాయిలో తమ ప్రాతినిధ్యం మరియు రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని భయపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ భవాని, తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల్లో పునర్విభజన అనే ఒక ప్రస్తుత అత్యంత చర్చాంశంగా మారడం జరిగింది. 2006, 2022 నాటికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ అయితే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఎలిమినేషన్ పూర్తయితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుండి 153 స్థానాలకు చేరుతుంది. పార్లమెంట్ స్థానాల్లో 15 నుండి పెరిగే అవకాశం ఉంది. ఇదే జనాభా ప్రాతిపదికన డిలిమినేషన్ చేస్తే దక్షిణ భారత రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర వంటి రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. డిలిమినేషన్ కు వ్యతిరేకంగా తెలంగాణలో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పుకోవచ్చు. ఈ పునర్విభజన వల్ల నగర ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని దీనివల్ల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అంచనా అయితే చెప్పారు. ఉత్తర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పోలిస్తే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యం కోల్పోయేది ప్రధానమైనది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ములుగు కాన్స్టిట్యున్సీ ఎస్టీ రిజర్వ్డ్ అయితే కానయ్యింది. ఇదే నేపథ్యంలో ఏటునారం ప్రాంతానికి సంబంధించి దాంట్లో ఇంకో నియోజకవర్గం పురుడు పోసుకునే అవకాశం అయితే ఉంది. ఏటునారం ప్రాంతంలో అయితే 6 మండలాలు అయితే ఈ ప్రాంతానికి చెందింది. దీన్ని నియోజకవర్గంగా తెలంగాణ ములుగు కాన్స్టిట్యున్సీలో ఇది రెవెన్యూ డివిజన్ గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ రెవెన్యూ డివిజన్ కింద 6 నుంచి 7 మండలాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా ఏటునారం డిలిమినేషన్ లో భాగంగా ఒక నియోజకవర్గం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ప్రక్రియ అధికారిక ప్రారంభం కాలేదు. కానీ 2026 తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది భవాని. అదేవిధంగా చూస్తే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నిజంగా అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తోందా?
ఎస్, ఇదే నేపథ్యంలో జనాభా ప్రతిపాదనగానైతే చూపిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం తో పాటు కొన్ని ప్రాంతాల్లో సీట్లు పెరుగుతాయనే రాజకీయంగా పోటీ చేసే వ్యక్తులైతే చాలా ఉల్లాసంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఆశాహులు, ఎందుకంటే పార్టీలు మారిన విధంగా కానీ పార్టీల్లో నుంచి ఇంకో బయటికి పోయే విధంగా కానీ మాకు ఈ డిలిమినేషన్ అవుతే ఈ ప్రాంతాలలో మాకు టికెట్ వస్తుంది, ఇక్కడ కాన్స్టిట్యూన్సీ పెరిగితే మేము కూడా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఒక యోగ్యత కలుగుతున్న ఆశాభావులతో చాలా మంది, అదే దక్షిణాది రాష్ట్రాలకు కూడా రాష్ట్రం కూడా కొంత మేరకు ఈ వ్యవస్థలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది భవాని. రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు ఈ డిలిమిటేషన్ అనే దాన్ని కూడా మరి కేంద్రం ఒక మాస్టర్ ప్లాన్ తో ముందుకు తీసుకొచ్చింది ప్రతిపాదన అనేది. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకోవాలి? ఈ డిలిమినేషన్ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత పార్లమెంటు డిలిమినేషన్ చట్టాన్ని అయితే ఆమోదిస్తుంది. ఈ ఆర్టికల్ 170 రాష్ట్ర అసెంబ్లీ పునర్విభజన గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకు 1952, 1963, 1973 మరియు 2002లో 4 సార్లు డిలిమినేషన్ అయితే కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెక్కల ఆధారంగా లోక్సభ 2026లో ఇది 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్యనైతే 2026 వరకు మార్చకూడదని స్తంభింపజేయాలని రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. కావున ఇప్పుడు జరగబోయే డిలిమినేషన్ 2026 తర్వాత తదుపరి జనాభా లెక్కల ఆధారంగానైతే డిలిమినేషన్ ప్రక్రియ చేపట్టనుంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల మధ్య సీట్ల పంపకంలో అసమానతలు వస్తాయనే భయానకాలు అయితే ఉన్నాయి. ఇది సమైక్య స్ఫూర్తిగా విరుద్ధం అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి భవాని. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ డిలిమినేషన్ సమయంలో జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ ఎస్టీల సీట్లు కేటాయిస్తారు. ఇదే ప్రక్రియ ఓటర్ల అభ్యంతరాలను కూడా స్వీకరించి తుది నివేదికను గెజిట్ తో ప్రకటిస్తారు. 2026 తర్వాత జరగబోయే డిలిమినేషన్ భారత రాజకీయాల్లో అత్యంత కీలక మలుపు మారింది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎస్, అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు. రైట్ భవాని, పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేసేందుకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కూడా ఈ పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కూడా లోక్సభ స్థానాల సంఖ్యను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 543ను ఏకంగా 850 లోక్సభ స్థానాలు పెంచేందుకు కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా కూడా ఈ సెక్యులర్ను విడుదల చేస్తూ కూడా ఎంపీలందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ భారీ మార్పులకు సంబంధించి కూడా అమలు చేయడం కోసం కూడా 131 కు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాజ్యాంగంలోని అత్యంత కీలకమైనటువంటి ఆర్టికల్ 55, ఆర్టికల్ 81లను సవరించడం సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ చట్టబద్ధంగా ఉండడం కానట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పాటు ఓటు విలువను దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వివరిస్తుంది. ఆర్టికల్ 81 సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఈ లోక్సభలో ఉండవలసినటువంటి గరిష్ట సభ్యుల సంఖ్యకు సంబంధించి కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిని నిర్దేశిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ 2 ఆర్టికల్ కు సంబంధించి కూడా ఈ సవరణ చేయడం ద్వారా సీట్లు పెంచేందుకు కూడా ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే 815 స్థానాల కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలను విభజిస్తూ కేంద్రం ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసింది. దేశ జనాభాను గణనీయతను పెంచేందుకు కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల విభజన తదితర అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల విభజన తదితర కారణాల పట్ల కూడా చిన్న నియోజకవర్గాలను అవసరంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఎంపీ పరిధిలో 1,00,000 మంది ఓటర్లు ఉండడంతో కూడా ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూడా పూర్తిగా జాప్యం జరుగుతుందని ఇప్పటికే కేంద్రం ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం పెంచాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ నెల 16 నుండి 18 వరకు కూడా ఈ 3 రోజుల పాటు పార్లమెంటులో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి కూడా ఒక ప్రధాన ఎజెండాను డీలిమిటేషన్ పునర్విభజనకు సంబంధించి కూడా బిల్లులకు సంబంధించి కూడా సుదీర్ఘమైన చర్చ జరగనుంది. కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంటు ఏదైతే ఉందో ఈ భవనాలకు సంబంధించి కూడా ఈ సంఖ్యను పెంచేందుకు కూడా
అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చటము, కొత్త స్థానాల పుట్టుక రావడంతో కూడా దేశ రాజకీయాల్లో ఒక సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. సో మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్ని సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి కూడా రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఇది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ బిల్లు గనుక మొత్తం ఆమోదం పొందితే వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి కూడా నాటికి భారత పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి కూడా సరికొత్త రూపం కనపరిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈ డీలిమిటేషన్ కారణంగా మరి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ స్థానాల మార్పు కూడా జరిగే అవకాశం కనిపిస్తోందా? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అయితే ఒక సరికొత్త అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దశాబ్ద కాలంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియ పై అయితే కేంద్రం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని అయితే పెంచేందుకు వీలుగా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్నటువంటి 543 నుంచి ఏకంగా 850కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సర్కులర్ ని కూడా విడుదల చేస్తూ ఎంపీలందరికీ కూడా సమాచారం అయితే అందించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ భారీ మార్పును అమలు చేయడం కోసం కేంద్రం 131 రాజ్యాంగ సవరణ బిల్లును సిద్ధం చేసింది. రాజ్యాంగంలోని అత్యంత కీలకమైనటువంటి ఆర్టికల్ 55 మరియు ఆర్టికల్ 81 లను సవరించడం ద్వారా ఈ ప్రక్రియ చట్టబద్ధం చేయనున్నారు. అయితే ఇది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరియు ఓట్ల విలువలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వివరిస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభలో ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య మరియు నియోజకవర్గాల జనాభా నిష్పత్తిని ఇది నిర్దేశిస్తుంది. అయితే ఈ రెండు ఆర్టికల్లను సవరణం చేయడం ద్వారా సీట్ల పెంపునకు ఉన్నటువంటి అడ్డంకులను ప్రభుత్వం తొలగించనుంది. రాష్ట్రాలను 815 స్థానాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు విభజిస్తూ కేంద్ర నివేదికను అయితే సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం దేశ జనాభా గణనీయంగా పెరగడం, ఉమ్మడి రాష్ట్రాల విభజన తదితర కారణాల వల్ల చిన్న నియోజకవర్గాల అవసరం అయితే ఏర్పడింది. ఒక్క ఎంపీ పరిధిలో లక్షలాది మంది ఓటర్లు ఉండటంతో ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని, అందుకే ప్రాతినిధ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 16వ తేదీన 18వ తేదీ వరకు 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా ఎజెండా డీలిమిటేషన్ మాత్రమే. పునర్విభజన బిల్లుపై అయితే ఈ సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. కొత్తగా అయితే నిర్మించినటువంటి పార్లమెంట్ భవనంలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు అనువైన ఏర్పాట్లు ఇప్పటికే చేయడం అయితే గమనార్థమనే చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా నియోజకవర్గాల సరిహద్దులు మారడం, కొత్త స్థానాలు పుట్టుక రావడంతో దేశ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఎన్ని సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుంది అనే అంశాలపై అయితే ఒక రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బిల్లుకు కనుక ఆమోదం పొందితే వచ్చే సాధారణ ఎన్నిక నాటికి భారత పార్లమెంట్ సరికొత్త రూపంలోకి అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.